అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న మున్నేరు వరద ఉధృతి ప్రస్తుతం 20 అడుగుల మేర కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ మున్నేరు వరద ప్రస్తుతం 20 అడుగులకు చేరుతోంది. ప్రస్తుతం నిన్న సరిగ్గా ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు 10:30 వరకు 11 గంటల వరకు కూడా వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ పూర్తిగా ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ ప్రాంతంలో విధ్వంసాన్ని అయితే సృష్టించిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ నిరాశ్రయులంతా కూడా ఒక్కొక్కరిగా ప్రస్తుతం సహాయక చర్యలు స్వతహాగా చేసుకుంటున్నారు. స్వీయ సహాయక చర్యలో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏ ఇంట్లో చూసినా పూర్తి స్థాయిలో నిత్యావసర సరుకులు, వస్తువులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా కూడా వరద నీటిలో ఉన్నటువంటి మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం వాళ్ళకి తాగునీటి సౌకర్యం, టిఫిన్ ఇలాంటి కనీస సౌకర్యాలను కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు మాత్రం అందనిటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం చూస్తున్నాం కదా, మున్నేరు మిగిల్చినటువంటి విధ్వంసాన్ని, మున్నేరు కలిగించినటువంటి విధ్వంసాన్ని మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం ఇది సిచ్యువేషన్. ఇంట్లో పూర్తిగా ప్రతి ఒక్క వస్తువుతో పాటు బెడ్షీట్స్ అన్నీ కూడా వరద నీటిలో చిక్కుకుపోయినటువంటి సిచ్యువేషన్. కొన్ని చోట్ల ఇలా గోడలు కూలిపోయినటువంటి సిచ్యువేషన్. ఇది రాజీవ్ గృహకల్ప సముదాయము. మొత్తం 36 బ్లాక్లు ఉంటాయి. ఒక్కో బ్లాక్లో 18 మంది కుటుంబాలు నివాసం ఉంటారు. సుమారు 686 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటాయి. సో భారీ వరద ఉధృతికి ఒకసారిగా కూలిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అటు సేఫ్టీ ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ వెల్డింగ్ చేస్తూ ఉన్నటువంటి ఆ కిటికీలు, చువ్వలు పూర్తిగా తెగిపోయాయి. దర్వాజాలు కూడా కొన్ని చోట్ల కూలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు వరద నీటిలో మునిగిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం బాధితులంతా కూడా పునరావాస కేంద్రాల నుంచి తరలివచ్చి ప్రస్తుతం స్వీయ సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తమకు సహాయక చర్యలు పాల్గొనేందుకు ఎవరు రాలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ గృహకల్ప వాసులంతా కూడా చెప్తున్నారు. ప్రతి ఫస్ట్ ఫ్లోర్ అంటే ప్రతి బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎటు చూసిన వస్తువులతో మహిళలు, చిన్నారులు, కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ కష్టాల నుంచి, నష్టాల నుంచి ఎలా కోలుకోవాలి అన్న ఒక సందర్భం కూడా చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, గిన్నెలు అన్నీ కూడా నీట మునిగిపోయాయి. కట్టుబట్టలతో నేనంతా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళినటువంటి వరద బాధితులు మళ్ళీ ఈరోజు ఉదయం వరద తగ్గుముఖం పట్టాక ఇంటికి చేరుకుంటున్నారు. ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ప్రస్తుతం పరిస్థితి. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని ప్రస్తుతం రాజీవ్ గృహకల్ప కుటుంబాలు ఎదుర్కొంటున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇసుక, బురద ఇలా పూర్తిగా మేటలు వేసింది. ఏ ఇంట్లో కూడా ఒక్కరు కూడా నివాసం ఉండలేనటువంటి పరిస్థితి నెలకొంది. వరద తగ్గుముఖం పెట్టినా ఇప్పటి వరకు ఇంట్లో కనీస ఆశ్రయం కూడా పొందలేనటువంటి పరిస్థితి. నిన్నటి వరకు పునరావాస కేంద్రాల్లో 24 గంటల పాటు తలదాచుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికమంతా. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. పూర్తిగా వాళ్ళంతా కూడా నిరాశ్రయులైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. మొత్తం 686 కుటుంబాల్లో ఉన్నటువంటి రాజీవ్ గృహకల్ప సముదాయంలోని మొదటి అంతస్తులోకి మొత్తంగా వరద నీరు చేరడంతో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. కుటుంబ సభ్యులంతా దానంతా క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా దాదాపు ఖమ్మం నగరంలో 15 కాలనీలలో ఇదే సిచ్యువేషన్ నెలకొంది. నిజానికి మున్నేరు ఈ స్థాయి నష్టాన్ని మిగులుస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. కానీ భారీ స్థాయిలో నష్టమైతే వాటిల్లిపోయింది. ప్రస్తుతం ఈ బురదలోకి వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళ పూర్తిగా ఏమైనా సేవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ధృవీకరణ పత్రాలు, పుస్తకాలు ఇలాంటివి ప్రతి ఒక్కటిని వాళ్ళు సేవ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక విధ్వంసమే జరిగిందని చెప్పుకోవాలి. మున్నేరు చేసిన నష్టం నిజంగా వాళ్ళు మళ్ళీ కోలుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా అందని పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు చేస్తున్నామని, కనీస సౌకర్యాలు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అమ్మ ఏంటి, అసలు పరిస్థితి ఏంటి? అసలు ఏముందంటే ఏం లేదు, అంత మొత్తం అన్నీ పోయినాయి. ఇంట్లో సామాన్లు ఏం లేవు, తినడానికి కూడా లేకుండా అయిపోతుంది. సంపాదించింది అంత తిరిగి పెట్టిన మొత్తం పైన ఇప్పుడు ఎన్ని మాకు ఎట్లా వస్తాయి, ఏం చేయాలి? ఎంతవరకు ఆర్థిక నష్టం జరిగింది? అన్నీ పోయినాయి, ఏ టు జెడ్ అన్నీ పోయినాయి. ఎంతవరకు అంటే ఏం చెప్తా, ఉన్నాయంతా పోయింది. రోడ్డు మీద కట్టపట్టాలతో ఉన్నాం, వచ్చి ఎంత చూసుకుంటున్నాం. ఇదంతా ఎవరు పెట్టాలి? 4-5 లక్షల దాకా పోయింది సార్. టిఫిన్ చేశారా? టిఫిన్ చేయలేదు సార్. వాటర్ లేదు, ఏం లేదు సార్. మాకు అంతా క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది. మాకు నష్టపరిహారం చెల్లించాలని గవర్నమెంట్ కోరుతున్నాం.
వాళ్ళు ప్రస్తుతం భరోసా కోరుకుంటున్నారు. ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి సుమారు 3 నుంచి 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని చెప్పి బాధితులంతా చెప్తున్నారు. కానీ వాళ్ళ కోసం వినే వ్యక్తులు ప్రస్తుతం లేరని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఈరోజు ఉదయం నుంచి కూడా వరద బాధితుల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఈ వరదల వైఫల్యం జరిగిందా, లేదంటే యంత్రాంగం యొక్క వైఫల్యమా, ఇది ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యమా, సమిష్టి వైఫల్యమా, అసలు ఎందుకు ఈ స్థాయిలో వరదలు వస్తాయని ముందస్తుగా అంచనా వేయలేకపోయారనేది ఒకటి అటు ఉంచితే ఇది ప్రకృతి ప్రకోపంగా భావించినప్పుడు, కానీ ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి సహాయక చర్యలలో ప్రభుత్వం స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోలేదు అనే ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. కుటుంబాలన్నీ కూడా నడి రోడ్డు మీదకి వచ్చాయి. ప్రస్తుతం ఇలా వాళ్ళంతా కూడా చిన్నారులతోటి, బ్యాగులతోటి, కట్టుబట్టలతోటి ఇట్లా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు కనిపిస్తుంది. పూర్తిగా రాజీవ్ గృహకల్ప దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వరద ఇదే స్థాయిలో చేరింది. పై అంతస్తులో కొంతమంది తలదాచుకున్నారన్న సమాచారంతో నిన్న వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా వచ్చి ఇక్కడ పరిశీలించారు వరద తీరును. ఆ తర్వాత ఇక్కడ కొంతమంది బాధితులు, వరదలో చిక్కుకున్నటువంటి బాధితులను కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇంకొంత ముందుకు వెళ్ళి మీకు పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మున్నేరు ఈ స్థాయిలో వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ గృహకల్ప బాధితులు కూడా గుర్తించలేనటువంటి సిచ్యువేషన్. క్షణాల వ్యవధిలోనే పూర్తిగా మున్నేరు ఉప్పొంగి ఇళ్లలోకి వరద నీరు చేరిందని కొన్నటువంటి సాధారణ ప్రజానికం చెబుతుంది. నా సిచ్యువేషన్ ఏంటి, దాదాపు ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యి ఉంటాయన్న ఇక్కడ? చాలా సార్, ఒక 10 మంది సార్ బాగా నష్టపోయారు. ఇంతమంది అధికారులు కూడా ఒక్కళ్ళు కూడా వచ్చి ఎదురు చూడలేదు. ఇల్లు మొత్తం కొట్టుకుపోయారు, సామాన్లు కూడా డ్యామేజ్. చాలా చిన్న పిల్లలు కూడా భోజనం లేకుండా ఏడుస్తున్నారు. అధికారులు సాయం చేసినా కూడా మంచిగా ఉంటుందని మేము కోరుతున్నాం. సత్యన సేవ వచ్చి పురాల పొట్లాలు ఇస్తున్నారు సార్. అంటే మేము ఖమ్మం నగరంలో పూర్తిగా విస్తృతంగా పర్యటిస్తున్నాము. చాలా చోట్ల ఇదే సమాధానం వినిపిస్తుంది. అసలు గ్యాప్ ఎక్కడ అయ్యి ఉండొచ్చు, ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది, సిస్టమ్ ఫెయిల్యూరా, ఏం జరిగి ఉండొచ్చు? అధికారులు ముందు ఆల్రెడీ కొద్దిగా ఏరు వస్తుంటే అధికారులు వచ్చి అందరు ఖాళీ చేస్తే బాగుండేది. గతంలో అటు ఏరియా పక్కన ఉంటే గతంలో పోయిన సంవత్సరం కూడా ఇట్లే వస్తే అధికారులు వచ్చి జనాలు మొత్తం బయటికి పంపించారు. అప్పుడు ఆస్తి నష్టం ఏం జరగలే. ఈసారి మనం ఆస్తి నష్టం బాగా జరిగింది. ఈసారి కూడా ఏరు బాగా వచ్చింది. ఇంట్లో సాలిన ఎన్ని లక్షల మేర నష్టం జరుగుతుంది? 3-4 లక్షలకు ఉంటుంది సార్. మామూలు పేదలు అయితే 1 లక్ష 2 లక్షలు, కొన్ని అయితే 3-4 లక్షలుగా డ్యామేజ్ ఉంటుంది. సామాన్లు మొత్తం డ్యామేజ్ అయినాయి. సామాన్లు పోయినాయి, కరెంటు లేదు, మీటర్లు కూడా కాలిపోయినాయి, మోటార్లు కూడా కాలిపోయినాయి. ప్రభుత్వం చెబుతుంది వీళ్ళకి కనీస సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఆహార వసతి కల్పిస్తున్నాం, తాగునీటి వసతి కల్పిస్తున్నాం, వాటర్ ట్యాంకులను సప్లై చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు టైం కూడా సుమారు 11 దాటింది సిచ్యువేషన్, 12 అవుతుంది టైం. సో చూడండి, వాటర్ లేక కడుగుతుంది. అదే మురికి నీళ్ళతో గిన్నెలు కడుక్కొని ఉంటున్నారు. క్లియర్గా అవ్వడం సార్. వాటర్ ట్యాంక్ పెట్టినా కూడా మంచిదే. వాటర్ మోటార్ లేవు, వాళ్ళు తాగుతా మంచినీళ్ళు కూడా లేవు సార్. ఆ మురికి నీళ్ళే తాగుతున్నారు వాళ్ళు. కనీసం స్థానిక కార్పొరేటర్లు కానీ ఇలాంటి వ్యక్తులు, స్థానిక ఏ అధికారులు కూడా రాలేదు, ఏ పొలిటికల్ లీడర్ కూడా ఇంతవరకు దీంట్లో రాలేదు. ప్రస్తుతం స్థానికుల మాటల్లోనే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది. కనీసం ఒక డ్రింకింగ్ వాటర్ సప్లై లేదు, ఒకవైపు వాళ్ళకి కనీస అవసరాలకు సరిపడే నీటి లభ్యతకు సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించలేదు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. పూర్తిగా బురదమయమైనటువంటి గిన్నెలను, వస్తువులను అదే బురద నీటి ద్వారా వాళ్ళు పూర్తిగా శుభ్రం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మా, ఎన్ని పూర్తిగా ఇల్లంతా మునిగిపోయిందా? మొత్తం ఇల్లంతా మునిగిపోయింది. మొత్తం ఇంత సామాన్లు మొత్తం పాడైపోయినాయి. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, పరుపు మొత్తం సామాన్లు, ఇగో ఎన్ని సామాన్లు మాయే, అన్నీ ధ్వంసమైపోయినాయి. ఏం లేదు అసలు. ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి? బట్టలతో బయట ఉండటమే, వాళ్ళు ఏం చెప్పిందాక బయట ఉండటమే, కట్టుబట్టలతో బయట ఉన్నాం. అంటే మినిస్టర్ గారు వచ్చారని చెప్తున్నారు. వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. అంతే, ఏం చెప్పకుండా పోయారు. మరి చూసారు, వెళ్ళిపోయారు, అంతవరకే. ఏం చెప్పలేదు. చూశారు, ఇళ్ళకి వచ్చి ఇళ్ళకి కూడా రాలే, బయట నుంచి ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోయారు. అది పరిస్థితి. ఏం ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతారా, ఏమైనా డిమాండ్ కావాలి కదండి? ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉండాలి? మేము యారు ఉండాలి? ఫస్ట్ ముందు యారు ఉండాలా? పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామంటున్నారు. ఏం చేయలేదు, రమ్మని ఏం చెప్పలేదు మాకు. ఇప్పుడు ఏం చేయలేదు అసలు, ఏం చేయలేదు, ఏం లేదు. ఇంతవరకు వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు, అంతవరకే. అదండి చూస్తున్నాం. ఇది సిచ్యువేషన్ ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్. మున్నేరు తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చింది. చాలా వరకు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఎటు చూసినా జల విలయమే మనకి
దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు సర్వీస్ రోడ్స్ కూడా, అంటే మట్టి రోడ్లకు కూడా పైగా భారీ మొత్తంలో వరద చేయడంతో ఆ మట్టి రోడ్లన్నీ కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం యాంకిల్ వరకు లోతు ఉంటుంది ఇక్కడ. సో సిచ్యువేషన్ అది ఎటు చూసినా వరదే కనిపిస్తుంది. కొంత ముందుకెళ్ళి ఆ నష్ట తీవ్రతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇది సిచ్యువేషన్ ఇక్కడ. ఈ స్థాయి లోతులోకి నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి మున్నేరు కలిగించిందని చెప్పుకోవాలి. అయితే ఏదేమైనా అధికార యంత్రాంగంపై మాత్రం ప్రజలు కొంత ఆగ్రహావేశాలనే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సహాయక చర్యల్లో విఫలమైందన్న ఒక వాదనను ప్రజానికం చాలా బలంగా వినిపిస్తుంది. మరోవైపు అధికార యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం, ఏ క్షణం ఏ అవసరం ఉన్నా కంట్రోల్ రూమ్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఇలా కట్టుబట్టలతోటి ఇల్లు ఖాళీ చేసినటువంటి సిచ్యువేషన్. చాలామంది ఇక్కడ పూర్తిగా రైస్ తడిచిపోవడంతో బయటే పడివేసినటువంటి పరిస్థితి, దుర్భర పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇళ్ళన్నీ ఖాళీ చేస్తూ ఈ లోతట్టు ప్రాంత వాసులంతా కూడా సురక్షిత ప్రాంతాలకు ప్రస్తుతం పయనమవుతున్నారు. ప్రత్యేకమైనటువంటి వాహనాలతో, ప్రైవేట్ వాహనాలను మాట్లాడుకొని ప్రస్తుతం ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం నగరంలోని సుమారు 15 కాలనీల్లో ఇదే సిచ్యువేషన్ నెలకొంది. ఎటు చూసిన వరద నీరే దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇసుక మేటల్లాగా బురద ఇళ్లలో మేటలు వేయడంతో క్లీన్ చేసుకునేందుకు పూర్తిగా చాలామంది ప్రజానికం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవైపు వాటర్ ఫెసిలిటీ చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాలి. తాగునీటికి, అదేవిధంగా ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు పూర్తిగా మళ్ళీ బురద నీటితోటే, వరద నీటితోటే పూర్తిగా ఇళ్లను కూడా క్లీన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రతి ఇంట్లో సుమారు 3 నుంచి 4 లక్షలకు పైగా నష్టం, ఆర్థిక నష్టం వాటిల్లిందనేది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి వాదన. ప్రస్తుతం దుస్తులు, ఇంట్లో ఉన్నటువంటి కీలక డాక్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి నానిపోయాయని చెప్తున్నారు. నిత్యావసర సరుకులు, ఆహారం వంటి ఏది కూడా లభించడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు కొంత ఆర్థిక సాయం ప్రకటించాలని, తమను ఈ కష్టాల నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి వాళ్ళంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఒక మహిళ కూడా ఉంది. అమ్మ, ఏంటి సిచ్యువేషన్? నిన్న పూర్తిగా ఎంతవరకు నీళ్ళు వచ్చాయి మీ కాలనీలో? ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చి మొత్తం తడిసి మొత్తం కొట్టపోయి, ఇగో మొత్తం సామాన్ అంతా కొట్టపోయింది. బాగా నష్టపోయారు. కనీసం చిన్నపిల్లలు రాని కూడా ఎవరన్నా వచ్చిన వాళ్ళే లేరు. ఇటైతే ఆ పిల్లలతో ఎంత ఇబ్బంది పడ్డారో. రాత్రి కరెంట్ లేదు, భోజనం లేదు. వాళ్ళు చిన్నపిల్లలతో అవస్థ పడుకుంటూ అట్టే ఉన్నారు. రాత్రి ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. అంటే ఎవరు తీసుకెళ్ళలేదా పునరావాస కేంద్రం? తీసుకురాలేదు, ఎవరు రాలేదు కూడా అసలు. ఎంతవరకు నష్టం జరుగుండొచ్చమ్మా? అసలు మా ఇంట్లో బాగానే ఉన్నాయి, అన్ని పోయినాయండి, ఏమీ లేవు మొత్తం. ఎస్, మనం ప్రస్తుతం చూస్తున్నాం వాళ్ళంతా కూడా పూర్తిగా బురదమయమైపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు చాలా ఇళ్లలోకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి తలదాచుకున్నటువంటి సందర్భం నిన్న రాత్రి అంతా కూడా. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. ప్రతి ఇంట్లో బురద మేటలు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసిన ఇళ్ళ బయట ఉన్నటువంటి వరద నీటితోటే ఇళ్లలోని గిన్నెలను, వస్తువులను శుభ్రం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. అధికారులు ఏ అంశాలపై చర్యలు తీసుకోవాలి, అధికారులకు సూచనలు జారీ చేస్తూ వరద సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం చేరుకుంటారు అని చెప్పి తెలుస్తోంది. పూర్తిగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలపై ఆరా తీస్తారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తిగా వరద నష్టం అంచనా వేసేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా కసరత్తు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏ ఇంట చూసినా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.